ఓం నమ శివాయ. కార్తీక పురాణం 4వ అధ్యాయం దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమల వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడి అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పుదొడగిరి. జనక, కార్తీక మాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము. దీనివలన మిగులు ఫలం నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయమున గాని విష్ణు ఆలయముల నందు గాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయమందు గాని దీపముంచిన వారు సర్వపాపములు పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందెదరు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ, కొబ్బరి నేతితో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముతంతో కానీ దీపం ఉంచవలెను. దీపారాధనయే నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను నగుటయేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదరు. ఇందుకొక కథ గలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వం పాంచాల దేశంన పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు నొంది గోదావరి తీరమును నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చట పిప్పల దూడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకు ఇంత తపమాచరించుచున్నావు? నీకు కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద ఉన్నను నా వంశం నిల్పుటకు పుత్ర సంతానం లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానం తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంత మునిపుంగవుడు, ఓ ఈ కార్తీక మాసమున శివసన్నిధి శివదేవుని ప్రీతికరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాల రాజు తన దేశమును వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారముగా వ్రతం చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా నెల దినముల అట్లు చేసెను. తత్పుణ్య కార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమక్రమంగా నవమాసములు నిండి తర్వాత నొక శుభముహూర్తంన ఒక కుమారునను కనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుచుంటిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటయు ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టులు సహవాసముల చేతను తల్లి తండ్రుల గారాభం చేతను తన కంటికింపుగగు స్త్రీలను బలాత్కారించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విననట్లు ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచు ఉండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున ఒక బ్రాహ్మణ పడుచు చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములు వర్ణించుట మన్మధునకైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛను తెలియజేశాను. ఆమె కూడా అతని సౌందర్యమునకు ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన శయ్య నుండి శయనమందిరానికి లోనికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశములగుట చేత వారు ప్రతిదినము
అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛను తీర్చుకొనుచుండిరి. ఇటులో కొంతకాలం జరిగెను. ఎటులనైనా ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయమున కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలుసుకొనవలెనని నిశ్చయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢలింగనమునర్చి సమయమున చీకటిగా ఉన్నదని దీపం ఉండినా బాగుండును గదా అని రాజకుమారుడు ఆమె పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపమును వెలిగించెను. తర్వాత వారిరువురు మహాదానందంలో రతి క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుతుండగా అదే యదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక్క వ్రేటున తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమగుట వలనను ఆ రోజు ముగ్గురు చనిపోవట వలనను శివదూతులు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగానున్నది అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవార దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివ సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుట శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఏలగున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలమును మా అందరికీ వర్తింపవలెను అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసి వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమును చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందెదరు. చతుర్థాధ్యాయం 4వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.